మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 23వ తారీఖు మంగళవారము, చక్కగా కూడా కుజుని రోజు, భౌమ వాసరే. మరి చూసుకుంటే మనకు ధనిష్ట నక్షత్రము, అదేవిధంగా శతభిష నక్షత్రము 8 తర్వాత రాత్రి ప్రారంభం ఉంది. మరి తిథి చూసుకున్నట్టయితే ఉదయము విధియా తిథి, తర్వాత తదియ తిథి ప్రారంభంగా ఉంది 10-10:30 తర్వాత ఉదయము. మరి ఈరోజు యొక్క జూలై నెలలో 23వ తారీఖు మంగళవారం రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, ముందుగా ఈ యొక్క మేషరాశి. మరి మేషరాశి వారికి, మేషరాశి అంటేనే ఎంతో కూడా స్పీడ్నెస్, పనులంతా కూడా తొందరగా కూడా కావాలి అని అనుకునేటువంటి వారు, ఎంతో పొగిడితే ఊరికే పడిపోయేటువంటి వారు. మరి అలాంటి ఈ యొక్క మేషరాశి వారికి మంగళవారము కుజునికి సంబంధించింది. మరి వారి మేషానికి అధిపతి కూడా కుజుడే కనుక మరి దూర ప్రయాణాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి బాధిస్తూ ఉన్నాయి. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో, అంటే పనిచేసే చోట మీ యొక్క కొలీగ్స్ తోటి కొంత వివాదాలకు దూరంగా ఉండడం మాత్రమే మంచిది. నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి మీరు వాదించితే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఉన్నాయి. దైవ చింతన పెరుగుతూ ఉంది. అదేవిధంగా వ్యాపారాలు అంతగా కలిసి రాకుండా ఉండేటువంటి రోజుగా ఈరోజు చెప్పడం జరుగుతున్నది. కనుక ఈరోజు మొత్తం మీద చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మేషరాశి వారు. ఎందుకంటే మంగళవారము కుజునికి సంబంధించింది కనుక ఎక్కువ కూడా ఎరుపు రంగు వస్త్రాలను అవాయిడ్ చేయండి తప్పకుండా. ఒకసారి దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ లేదా కుజ భగవానునికి కానీ దీపారాధన చేసి మీ యొక్క పనిని ప్రారంభం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి వారికి మరి మంగళవారము 23వ తారీఖు ఎట్లా ఉంది అనుకుంటే, స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసి రావు. నూతన వ్యాపారాలు ప్రారంభించినా కూడా ఆశించినటువంటి లాభాలు రావు. అదేవిధంగా వ్యాపారాలు ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో కొంచెం తొందరపడకండి. వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే వెళ్ళండి. ఎందుకంటే మీ లగ్నాతు గురువు ఉన్నాడు కనుక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు మిమ్మల్ని. విన్నారా? ఇందులో తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడు. అదేవిధంగా మంచి మార్గం వైపు కూడా తీసుకొని వెళ్తాడు. కానీ ఇది మంచి మార్గం ఏమిటి, తప్పు ఏమిటి అనేటువంటిది మీరు ఒక గురువు ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చించుకుంటారు. ఉద్యోగులకు, అదేవిధంగా నిరుద్యోగులకు, ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా చెప్పడం జరుగుతుంది. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి రావాల్సినవి తప్పకుండా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క రోజు మనకు వృషభ రాశి వారికి పర్వాలేదు అనేటువంటి విధంగా చెప్పుకోవడం జరుగుతున్నది. మరి మీరు ఈరోజు గురు చరిత్ర పారాయణం కానీ, గురు సంబంధిత శ్లోకం కానీ చదువుకోండి. మంచి ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జాతక పరిశోధనలో మీ జాతకంలో గురుగ్రహము కనుక మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితం ఉంటుంది. చెడు స్థానంలో ఉంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంటా బయట కూడా కొంచెము కోపాన్ని తక్కువ చేసుకోండి. వృషభ రాశి వారికి 3 నెలల నుండి అధికమైనటువంటి కోపంగా ఉంది, ఈగో ఫీలింగ్గా ఉంది కనుక తప్పకుండా గురువు పారాయణం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మిథున రాశి వారికి మరి యొక్క 23 మంగళవారము 2024 జూలైలో ఎట్లా ఉంది అనుకుంటే, సోదరి మనులతో ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఊరట కలిగించేటువంటి పరిస్థితి ఉంది. వివాదాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నవి. ఆ వివాదాల నుండి కొంత
ఊరట లభించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. వాహన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. అవసరానికి సన్నిహితుల సహాయం మీకు అందబోతూ ఉంది. లవ్ బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ వాతావరణము సందడిగా ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా. వృత్తి ఉద్యోగాలలో ఏదైతే వృత్తిలో కానీ ఉద్యోగాలలో కానీ మీ యొక్క హోదాలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే మీ స్థానము కంటే ప్రమోషన్ కావచ్చును, లేదా ఇంకేదైనా ఇంక్రిమెంట్స్ కావచ్చును, పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆకస్మిక ధనలాభాలు సూచిస్తూ ఉంది. కనుక మేబీ చెప్పలేం, ఏవైనా ఒక వెహికల్ అమ్మినటువంటి సందర్భం కానీ, లేదా ల్యాండ్ రిలేటెడ్ కానీ, భూ సంబంధిత కానీ, ఏమైనా ఈ యొక్క బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి ఆకస్మిక ధనలాభాలు. ఇంకా చూసుకున్నట్టయితే గృహంలోకి ఏవైతే వస్తువులు అవసరమైతే ఉన్నాయో అవి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారికి కూడా పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది. మీరు ఖచ్చితంగా కూడా కాలభైరవ అష్టకం చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతున్నాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగేటువంటి పరిస్థితి ఉంది. చేపట్టినటువంటి వ్యవహారాలు మందకోడిగా సాగుతూ ఉన్నాయి. కనుక వృత్తిలో వ్యాపారంలో ఉండేటువంటి వారికి ఈరోజు తొందరపాటు పనులు పనికి రావు. ఓకే, అదేవిధంగా చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పని కావాలి అనేటువంటి విధంగా తొందరపాటు స్వభావాన్ని విడిచిపెట్టండి. అసలే మీకు తొందరపాటు స్వభావం ఎక్కువ, చంచలమైనటువంటి మనస్తత్వం ఎక్కువ. కనుక ఇప్పుడు ఒక మాట, మరలా ఒక మాట, మరలా ఒక ఆలోచన, ఈ విధంగా ఉంటే ఇంట్లో భార్యాభర్తలకు కూడా ఇబ్బందులే. కనుక జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెము పోస్ట్ పోన్ చేసుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నవి మరి. కనుక ఆచితూచి వ్యవహరించుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత చికాకు అయితే తప్పదు. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 11వ స్థానంలోకి గురువు వచ్చాడు కనుక, అదేవిధంగా అష్టమములో శని ఉంది. ఇంకా మీకు ఇంకా పెంచేటువంటి పరిస్థితే ఉంటుంది. ఇంకా ఆర్థికంగా కొంత నిరాశ మాత్రం తప్పదు. మొత్తం మీద ఈరోజు కొంచెము ఆశాజనకంగానే ఉంది కనుక ఖచ్చితంగా కూడా కర్కాటక రాశి వారు ఈరోజు మీరు సూర్యునికి సంబంధించి, అదేవిధంగా లేదా మనకు ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్. సింహరాశి వారికి మరి ఈరోజు 23 మంగళవారం ఎట్లా ఉంది అనుకుంటే, తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మాత్రం చేయకండి. వారు హెల్త్ ఇష్యూస్ నుంచి గత కొంతకాలంగా ఇబ్బందిగా ఉంటే తప్పకుండా ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టండి సింహరాశి వారు. విన్నారా? అది మీకు కూడా మంచిది కాదు. ఓకే, వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. నూతన రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నారో అవి తప్పకుండా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతూ ఉన్నాయి. బంధువులతో వివాదాలు అయితే కలుగుతూ ఉన్నాయి. కనుక బంధువర్గం వారికి తప్పకుండా ప్రేమతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఉద్యోగముల మీరు చేసేటువంటి పని చోట అధికారుల నుండి కొంత ఒత్తిడి అయితే తప్పడం లేదు. మీరు పనిచేసే చోట కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఈరోజు కొంత అలా వస్తూ ఉంది, తల దించుకోవాలి అనేటువంటి విధంగా ఉండండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించక నిరాశ కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత గడ్డు కాలము అని చెప్పవచ్చును. ఈరోజు వద్దు, ఒక 2 రోజులు ఆగండి. లేదా మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకోండి. అసలు దశ నడుస్తుంది, అంతర్దశలు కానీ ఎలాంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేకున్నా కూడా పేరు మీద అయినా కూడా నేను ప్రశ్నాజాతకం ద్వారా చూసి ఎట్లా ఉంది ఏమిటి అనేది కూడా చెప్తూ ఉన్నాను. కనుక ఆ విషయాన్ని కూడా గమనించుకోండి. అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనేటువంటి భావన అవసరం లేదు.
కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే నూతన పరిచయాలు పెరుగుతూ ఉన్నాయి. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అప్రమత్తంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వృత్తి ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తూ ఉన్నారు. సంఘంలో స్నేహితుల నుండి ఊహించినటువంటి ధనలాభం కలుగుతూ ఉంది. అంటే మీ పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి కొంత ధనలాభం కలుగుతూ ఉంది. అదేవిధంగా తప్పకుండా ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఈ యొక్క కన్యా రాశి వారికి. మరి ఇంకా ధనలాభం అయితే ఉందండి ఈరోజు. కనుక వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తూ ఉన్నారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. కనుక మరి ఈరోజు కన్యా రాశి వారు మరి నూతన వాహనం కొనుక్కోవాలి అనుకుంటే మరి మంగళవారము చూసుకోండి. అదేవిధంగా వాహనానికి సంబంధించినటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా గమనించుకోండి. ఈ యొక్క కన్యా రాశి వారు వ్యాపారానికి సంబంధించినటువంటి వారికి కొంత పర్వాలేదు అని చెప్పడం జరుగుతున్నది. వివాహ ప్రయత్నాలు కొంత కూడా పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉంది. కనుక తప్పకుండా కన్యా రాశి వారు మీకు 9వ స్థానంలో గురువు రావడం చేత చాలా బాగుంది. మరి 23లో అస్సలు బాగాలేదు. ఇన్నర్ హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నవి. మరి ఇప్పుడు బాగుంది అంటున్నాం, అయినా బాగా లేదు మా గురువు గారు అనేటువంటి వారు ఖచ్చితంగా మీ జాతక పరిశోధన లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేకున్నా కూడా మీ యొక్క పిల్లల జాతకాల నుండి అయినా కూడా చెప్పేటువంటి విద్య ఉంది. కనుక ఆ విషయాన్ని గమనించండి. మరి అటు పిమ్మట తులారాశి వారిని చూసుకున్నట్టయితే ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. కుటుంబంలో పెద్దలు లేరు అనుకుంటే మరి గురువు మూలకంగా మరి ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది తెలుసుకొని ఆచితూచి ముందుకు అడుగు వేయండి. మీకు మీరే నాకు నేనే గొప్ప, నాకు నేనే పెద్ద అనుకొని ముందుకు వెళితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలైనా అసలు ఎవరి మాట కూడా వినటం లేదు. ఎవరికి వారే గొప్ప. పిల్లలు తల్లిదండ్రుల మాట కూడా వినటం లేదు. కనుక అట్లా అయిపోయింది కాలం. ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతూ ఉన్నది. ఇక్కడ దూరపు ప్రయాణాల వలన అదేవిధంగా బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి ఏర్పడుతూ ఉన్నది. వ్యాపారమునకు పెట్టుబడులు అదేవిధంగా సకాలంలో అందకపోయేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం ఉంది. శ్రమ అధికంగా ఉంది, ఫలితము చాలా తక్కువ కూడా ఉంది. కనుక ఎంతైతే కష్టపడ్డారో అంత ఫలితం అయితే అందడం లేదు. మరెందుకు? గురువు బాలేడు. కనుక గురువులను నిందించకుండా, పూజ్యులను నిందించకుండా, అదేవిధంగా పెద్దలను తప్పకుండా గౌరవించుతూ ఉండండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారికి ఆల్ ద బెస్ట్. మరి వృశ్చిక రాశి వారిది చూసుకున్నట్టయితే అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు అందుకుంటున్నారు. ఇక్కడ వృశ్చిక రాశి వారు భూమికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో ఒక బ్రోకరేజ్డ్ కావచ్చును, లేదా మధ్యవర్తి కావచ్చును, లేదా మా ల్యాండే అమ్మడానికి చూస్తున్నారు అనేటువంటి విధంగా, అంటే వృశ్చిక రాశి వారి యొక్క భూమినే మీరు అమ్మాలి అని చెప్పి చూస్తున్నట్టయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి దానికంటే ₹1 అధిక మొత్తంలో కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈరోజు. కనుక ఏదో ఒక శుభం కలిగేటువంటి దానికి ఒక బీజం పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక అది గమనించుకోండి. భూ సంబంధిత విషయాలలో లాభం ఉంది. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు కూడా అందుతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని మూలకంగా కొంత గడ్డు కాలం అయితే ఉంది. కనుక చాలా జాగ్రత్త వహించండి. ఏదో మనసులో ఒక భయాందోళన మాత్రం ఉంటుంది. కనుక తప్పకుండా కూడా వృశ్చిక రాశి వారు మీరు ఈరోజు నాడు మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాన్ని సందర్శించి అర్చన కానీ అభిషేకం కానీ చేసుకోండి. ఎట్లా వీలుంటే అట్లా. ఏ దేవాలయం ఉన్నా కూడా పర్వాలేదు. మీ ఇంటికి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటువంటి దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళండి. ఇంటి నుండి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి, తిరిగి రండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.
ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే ఈరోజు ధనస్సు రాశి వారికి వృత్తి వ్యాపారంలో నిరుత్సాహ వాతావరణం ఉంది. గురువు మీకు పాపం 6వ స్థానంలో ఉన్నాడండి. 2023లో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాయి కనుక ఈ సంవత్సరం అంతా గడ్డు కాలం అని చెప్పవచ్చును. బాక్షరం మీద ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొంత గడ్డు కాలం అయితే ఉంది. అదేవిధంగా మన జ్యోతి కావచ్చును, ఇట్లా పేర్లు గమనించుకోండి. వృత్తి వ్యాపారంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతున్నాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉన్నాయి. అంటే ప్రయాణం చేసేటువంటి సందర్భంలో వాహన ప్రమాదాలు కావచ్చును, వాహనం ఖరాబ్ అవ్వడం కావచ్చును, మీకు హెల్త్ సహకరించకపోవడం కావచ్చును. ఇలా ఏదో 1, 2 కాదు, చాలా అవరోధాలు అయితే ఉన్నాయి, గమనించుకోండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తూ ఉంది ఈ యొక్క రోజు మొత్తము కూడా. కనుక తప్పకుండా ధనస్సు రాశి వారు మీరు గురు సంబంధిత అదేవిధంగా ఎల్లో రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ బట్టలు వేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. దాంతోపాటుగా వ్యక్తిగత జాతక పరిశోధనలో కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది, ఎన్నో విషయాలు తెలపడం జరుగుతుంది. కనుక జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా కూడా నేనే చెప్తాను. కనుక ఆ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. మరి మకర రాశి వారికి కొంత ఏలినాడు శనిలోనే ఉన్నారు. ఆ ఏలినాడు శని నుండి శని వక్ర దృష్టి అయితే వచ్చింది కనుక జాగ్రత్తగా ఉండండి. మరి సన్నిహితుల నుండి విలువైనటువంటి విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ విషయమై ఆశించినటువంటి మార్పులు చోటు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారో అనడం జరిగింది. అంటే ఈ రోజు నాడు మీరు అనుకున్నటువంటి పని ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా పని అయ్యేటువంటి విధంగానే ఉంటుంది. ఇంకా ఉద్యోగ విషయమై ఆశించినటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ. అంటే ఉద్యోగంలో అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తారు. మరి ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఉంది. అన్ని రంగాల వారికి ఆశించినటువంటి విధంగా అద్భుతంగా ఉంది. మరి అయినా కూడా గురువుగారు మరి నా జాతకం బాగాలేదా, మరి నాది మకర రాశే, అయినా నా అనుకున్నటువంటి పనులు ముందుకెళ్తలేవు అంటే మీ పేరేమిటి? వ్యక్తిగత జ్యోతిష్యము అంటే గ్రహచారము గోచారం రెండు ఉంటుంది ఇక్కడ. గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు మారవు. కనుక మీ వ్యక్తిగత జాతకంలో మీ ద్వితీయాధిపతి ఎవరు, అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా, మరి సప్తమాధిపతి ఒకవేళ ద్వితీయాధిపతితో కలిసి ఉన్నాడా, లేదా అష్టమాధిపతి అదేవిధంగా షష్టమాధిపతి కలిసి ఉన్నారా, ఇలా లేదా మీ యొక్క ఏకాదశ స్థాన అధిపతి అష్టమంతో కలిసి ఉన్నాడా, అష్టమ స్థానంలో ఉన్నాడా, ఇలా 1, 2 అనేటువంటిది కాకుండా మొత్తము వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కనుక ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేటువంటి సందర్భాల్లో కొంత మీరు మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది అధిక మొత్తంలో పెట్టుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను ఓకే, కానీ అది ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతుందా అనేటువంటిది మాత్రం చూసుకొని ముందుకు వెళ్ళండి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. ఆకస్మిక ధన లాభాలు ఉన్నాయి. ఎవరికి షేర్స్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా బాగుంది ఈరోజు. స్థిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడుతూ ఉన్నారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో పనికి తగినటువంటి గుర్తింపు లభించని పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. కనుక తప్పకుండా ఈ యొక్క కుంభరాశి వారు మరి ఇక్కడ వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. మరి కుంభరాశి వారికి బాగాలేదు, మరి నాకు బాగుంది అనుకుంటే మీ అదృష్టం. మరి కుంభరాశి వారికి బాగుంది లేదా మీకు బాగాలేదు అనుకున్నట్టయితే మరి మీ జాతకంలో ఏదైనా దశ అంతర్దశలు కానీ లేదా షష్టాష్టకాలు నడుస్తూ ఉన్నాయా, ఇలా ఒకసారి అన్నీ కూడా చూసుకోవాలి.
మరి తృతీయాధిపతి దశమాధిపతితో కలిసి ఉన్నాడా, ఇలా అన్నీ చూసుకున్నట్టయితే ఏమైనా యోగాలు ఉన్నాయా, మరి దరిద్ర యోగం ఉందా, ఇలా అన్నీ చూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అన్నీ చూసుకోండి. కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు దత్తాత్రేయ స్వామి పారాయణం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మీనరాశి వారిని చూసుకున్నట్టయితే మరి కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది. అంటే ఏదో మంచి చేయబోతే చెడు జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతున్నాయి. ఇవాళ ఏదో పని చేయాలి లేదా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం ఎవరితోనైనా మాట్లాడదాం అనుకున్నా కూడా అది ముందుకు వెళ్లకుండా మైనస్ వాతావరణంగానైతే ఉంటుంది. కనుక ఈరోజు ఏ ప్రయత్నం వద్దు, హ్యాపీగా ఇంట్లో ఉండండి. అదేవిధంగా ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఎటైనా ప్రయాణాలు వేయాల్సి వచ్చేటువంటి సందర్భం ఉంటే ఎవరికో ఫోన్ చేశారు, రమ్మన్నారు, మరలా ఫోన్ వారు లిఫ్ట్ చేయలేదు, 10 సార్లు చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు, ఏదో మనీ రిలేటెడా లేదా మాట్లాడదాం అనుకున్నారా, మరొకటి వారు లిఫ్ట్ చేయకున్నా కూడా మీరు వెళ్ళిపోయినట్టయితే అక్కడికి వారు ఉండకపోవచ్చును, లేదా వెళ్ళే దారిలోనే ఏమైనా ఇబ్బంది కలగవచ్చును, మీకు వాహన ప్రమాదాలు చెప్పలేం కదా. కనుక చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. తగినంత ఆదాయం అయితే లభించదు. ఈరోజు చేపట్టినటువంటి పనులలో కొంత జాప్యం అయితే లోపిస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉంది. పనిచేసే చోట పై అధికారుల నుండి కొంత తీవ్రమైనటువంటి మాటలు పడవలసేటువంటి సందర్భం అయితే ఉంది మీనరాశి వారికి. కనుక ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకరీత్యా మరి ఎలా ఉంది జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరం ఇక్కడ. ఎందుకు అంటే ఇవాళ రేపు ఒక మనిషికి ఒక మంచి డాక్టర్ కావచ్చును, ఒక చక్కటి ఆస్ట్రాలజర్ కావచ్చును, ఒక చక్కటి లాయర్ కావచ్చును, ఒక చక్కటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ పరిచయాలు అవసరం. కనుక ఎప్పటికీ మీకు ఏ దశ నడుస్తుంది, ఏ విధంగా ఉంది, ఎప్పటికప్పుడు మీ హెల్త్ రిలేటెడ్తో పాటుగా జాతకానికి సంబంధించింది కూడా చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. కనుక తప్పకుండా జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరము ఇప్పుడున్నటువంటి జనరేషన్కు. ఎందుకంటే ఏం నడుస్తుంది అనేటువంటి విషయం కూడా మనం చెప్పేయవచ్చును, విన్నారా. కనుక ఏదో మీరు ఫోన్ చేసి గబగబా మాకు ఇట్లా ఉంది ఇది పరిస్థితి అని నాకు ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎంతోమంది కాలర్స్ మాట్లాడుతూ ఉన్నారు, వారికి నేనే చెప్తున్నాను, అమ్మ మీరు ఈ స్థాయిలో ఉన్నారు, ప్రజెంట్గా మనీ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నారు, లేదా హెల్త్ ఇష్యూస్లో ఉన్నారు, లేదా మీకు ఈ యొక్క అమెరికాలో పిఆర్కు సంబంధించినటువంటి ఇబ్బందులలో ఉన్నారు, లేదా వ్యాపారం నష్టంలో ఉన్నారు. నేనే అన్ని విషయాలు చెప్తూ ఉన్నాను. కనుక తప్పకుండా ఎలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై ఫోన్ చేయండి, తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీనరాశి వారికి తప్పకుండా ఈ యొక్క రోజు మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. For more videos like this, subscribe Big TV channel.